దయచేసి పాటలు ఆపేవాడు ఆపండి. సిస్టమ్ వాళ్ళు ఒకసారి పైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. సిస్టమ్ మెయింటైన్ చేసేవారు ఒకసారి పైకి రావాలి. वो माइक भी चलेगा, स्टैंड वाला भी स्टैंड ठीक है ना। थोड़े यात्रा लेवे तो माइक्स वाडना అవే పెట్టినా ठीक लास्ट टाइम मैंने పెట్టాం కదా सेम सेम पूरा सेम है। क्लास में चला नहीं ना, एक कार्ड में लगा देता हूं, लगा के मतलब रेडी रख के रख देंगे, नीचे रख देता हूं, ऑन करके देखा है ना। एक कार्ड में रख देता हूं, यहां से अगर वो आके बोलेंगे स्टैंड भी लगाएंगे। एक्चुअली क्या है अगर नहीं हुआ तो क्लास रेडी रहना सर, ये तुरंत दे देना कार्ड में वेरी इंత పెద్ద ఫీల్డ్ వర్క్ వచ్చే కేబుల్ हेलो 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 चित्तू भाई जरा इधर देखो। जय कांग्रेस, జై కాంగ్రెస్. सोनिया गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మడబడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వయసుతో నిమిత్తం మాజీ పార్లమెంటు సభ్యులు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, 4 సంవత్సరాల కుర్రోడి దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలాతన వరకు కూడా సీనన్న అంటే ఆ ఎమోషనల్ ఎఫెక్షన్, ఆ ప్రేమ అభిమానం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది పిలిపించుకోవడం అనేది నా అదృష్టం. ఖమ్మం జిల్లాలో కళ్ళూరు మండలంలో నారాయణపురం గ్రామంలో
ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేట్ తాకనీన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేట్ తాకనీన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేట్ తాకనీనని అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అది ప్రజల దీవెన. కేసీఆర్ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేసి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడానికి కృషి చేస్తానని మన శ్రీనన్న కంకణం కట్టుకున్నారు. మీకు ఒక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అని అహంకారంతో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇంటికి పంపించడమే శ్రీనన్న కుటుంబం ఏకైక లక్ష్యం. వారందరినీ ఇంటికి పంపించడమే శ్రీనన్న కుటుంబం ఏకైక లక్ష్యం. కనీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని అద్భుతంగా పెట్టావని డబ్బల జరుచుకున్నారు కదా. ఆ సభని మించిన సభ జూలై 2వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్న రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. రాజ్యం మారదులే. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే. చలో 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 చల్ పరిగెత్తు, అడుగే విడుగై రాలేలాగా గుండెర దమ్ముని చూపించు. శ్రీకాకుళముల రాలిన పూలను గుండెకు అద్ది నిలదిద్దాం. శ్రీగల భూములు చెలవిడిపించి నిర్వేదలకే వచ్చేద్దాం. ఆడబిడ్డ రక్షణకై పోరాటం, దళితుడి ఆత్మ గౌరవంకై పోరాటం, పేదోడి ఆకలి ముద్దకై పోరాటం, రైతు నాగలి సాలుకై పోరాటం. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు? మహబూబ్ నగర్ కి చెందిన రేవంత్ రెడ్డి గారు తన చిన్ననాటి నుండే రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అసాధారణమైన నాయకత్వ లక్షణాలు, ప్రజలకు దగ్గరగా ఉండటం వల్ల జనం ముద్దుగా తెలంగాణ సింహం అని పేర్కొనే మన రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకులను, కార్యకర్తలను, యువ నాయకులను ఒకే తాటిపై నడిపిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నారు. వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మేటి ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించడంలో సిద్ధహస్తులు. నాది గుర్రంలా పడుకున్నప్పుడు పడుకొని ఉంటా, లేచినంటే పరిగెత్తడంలోనే ఉంటా. నేను రేసు గుర్రం లాంటి. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు
అందించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే దిశగా చర్యలు తీసుకుంటామని శంఖారావం పూరిస్తున్నారు. నేను ఇవాళ చెప్తున్నా, ఆ ఎల్ల జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెప్తున్నా, బిడ్డ కేసీఆర్ ఒకవేళ మీతో ఎంత ముందు ఉంటే మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. మీరందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం. మిత్రులారా, అందరూ కుర్చీలలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం. చరిత్రలో రేవంత్ రెడ్డి అనేటోడు ఉండేనా కొట్లాడి చేసిందని ఉంటే చాలు. అక్కడ ఎలిపాడ్ దగ్గర చాలా మంది మిత్రులు నిల్చొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన ఉన్నతమైన ఇక్కడ దారి దగ్గర కూడా అందరూ అక్కడ నిల్చొని ఉన్నారు. దారి రావడానికి ఇబ్బంది అవుతుంది. మీరందరూ కూడా వచ్చి కుర్చీలో ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. చిన్ననాటి నుంచే రాజకీయాలను అతి దగ్గరగా చూస్తూ ఇందిరమ్మ, సోనియమ్మ నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న మన రాహుల్ గాంధీ, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లకు అందరూ కూడా మా నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చే జనాన్ని ఎవరు కూడా ఆపొద్దు. మీరందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాము. మిత్రులు, ఇక్కడ హెలిపాడ్ దగ్గర ఎవరు నిల్చోవద్దు ప్లీజ్. మీరందరూ వచ్చి ఆ కుర్చీల మీద కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. I learn even from you. Every day I learn from you. I do. It's not funny. It's not funny. I learn from you. Right? It's not funny. అహింస, సమానత్వం మరియు న్యాయాలను ప్రచారం చేయడం పైన రాహుల్ గాంధీ గారు ఎల్లప్పుడూ దృష్టిని సారించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చెయ్యాలనే లక్ష్యంతో మన యువజన నేత రాహుల్ గాంధీ గారు తమిళనాడు నుండి భారత్ జోడో
యాత్రను ప్రారంభించారు. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు దేశమంతటా అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలిసి వారితో పూర్తిగా మమేకమై ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ వారి హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. किसान कितना भी काम कर ले, खेत में से उसको प्रॉफिट नहीं मिल सकता. तेलंगाना की सरकार और बीजेपी की सरकार किसानों की कोई मदद नहीं करती, एमएसपी नहीं दिलवाती, कर्जा माफ नहीं करती, उल्टा 3 काले कानून लाई और जो किसानों का है उसको किसानों से छीनने की कोशिश करती. हेलो हेलो जीतू भाई इधर देखो जरा. हेलो जय कांग्रेस. सोनिया गांधी गारी नायकत्व. राहुल गांधी गारी नायकत्व. హలో 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 हेलो ఒక నిమిషం ఆపమ్మా. మిత్రులారా, మరొకసారి చెప్తా ఉన్నాం, దయచేసి మీరు ఇక్కడ నిలబడితే సెక్యూరిటీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వెనకోళ్ళకి ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రెస్ వాళ్ళకు ఒప్పజెప్పినటువంటి సీట్లకి మీరు అడ్డం నిలబడ్డారు. ఇక్కడ వెనక ప్రెస్ వాళ్ళు కూర్చోవాలా, ఆ సీట్లలో మన వాళ్ళు ఎవరు కూర్చున్నా దయచేసి లేచి పక్కకి వెళ్ళాలి. ఆ సీట్లు వాళ్ళ కోసం. దయచేసి మీరు ఇక్కడ నిలబడ్డాళ్ళు మీకే చెప్పేది బ్రదర్, పోలీసు వాళ్ళు వచ్చి నెట్టిన దాకా చేసుకోవద్దు, మీరు పక్కకి వెళ్ళిపోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. మీ మీ స్థానాలలో కూర్చోవాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి వెనక్కి వెళ్ళాలి. అది ప్రెస్ కోసం, మీకోసమే. మీరందరూ ఇక్కడ ఉన్నది మొత్తం రాష్ట్రానికి చూపించాలంటే వాళ్ళు ఉండాలి, లేకపోతే ఇదేం కనపడదు. జెండా ఏదైనా, ఏ జెండా ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం, ఇంటికి పంపించడం. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనీయను. जीतू भाई हेलो 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 తమ్ముడు సాంగ్ ప్లే చేయి. హలో తమ్ముడు కానీ हेलो 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 जीतू भाई जरा इधर देखो प्लीज. हेलो हेलो తమ్ముడు ఏమైంది? మీరు జరుగురి జరుగురిగా పిల్లలు రండి. హలో జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. ఈరోజు పొంగులేటి సీనన్న, నువ్వు నేను కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రభంజనం. ఆ ప్రజా గర్జన సభతోనే ఈ కేసీఆర్ పాలనకు పాడగట్టాలని కాంగ్రెస్ పార్టీ జెండెత్తుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగు వేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండెత్తుకొని మన మధ్యలోకి వస్తున్నటువంటి పొంగులేటి సీనన్న. జై కాంగ్రెస్. మీరు 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 మీ పాట జరగండి, ధూమ్ధాం కలగాలి, ముందుకు రండి. కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే, ధన ధన దరువులేసి ధూమ్ధాం చెయ్యాలే. పదముగలు పరన్న పాట పల్లవులవ్వాలే.
పూట మా పాటల జల్లులు గురువాలే జై కాంగ్రెస్ కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే దన దన తరుగులేసి తుందం చెయ్యాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే దన దన తరుగులేసి తుందం చెయ్యాలే పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే కొట్టాడి నిలదీసి రాష్ట్రము సాధించుకుంటే కొట్టాడి నిలదీసి రాష్ట్రము సాధించుకుంటే కొట్టాడి నిలదీసి రాష్ట్రము సాధించుకుంటే కొట్టాడి నిలదీసి రాష్ట్రము సాధించుకుంటే అరుణ పాటవాడ తోడు పటాతోక మేలు కందుకరన్న కాళ్ళ గజ్జలు మోగాలే దన దన తరుగులేసి తుందం చెయ్యాలే పదం గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే రైలు రోకో రాస్తా రోకో రణం చేసినావు ఆ రణముల ముందుండి పాట పరిసలిసిరినావు ఆ రణముల ముందుండి పాట పరిసలిసిరినావు ఆ రణముల ముందుండి పాట పరిసలిసిరినావు అరే సకల జనుల సమ్మెను సవ్వడిగా చేసినావు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినావు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినావు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినావు అరే మొదటి పాడినలో గోసలు నిలదీసినలో మొదటి పాడినలో గోసలు నిలదీసినలో మొదటి పాడినలో గోసలు నిలదీసినలో మొదటి పాడినలో గోసలు నిలదీసినలో ఒక్కడి భుజాన వేసి పల్లె పల్లె ఆడిలో కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే తన తన తరుగులేసి తుందం చెయ్యాలే పదము కలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే జై కాంగ్రెస్ భలే ఈరోజు మన అభిమాన నాయకుడు హలో పొంగులేటి హలో మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి హలో. దయచేసి అందరూ మీ మీ స్థానాలలో కూర్చోవలసిందిగా మీరు కూర్చోకపోతే అర్థం కావటం లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో వెనకోళ్ళు కూడా మీరందరూ నిలబడి ఉన్నారని వాళ్ళందరూ కూడా కూర్చోవటం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలా లేకపోతే ఇంతమంది ఇక్కడేమో ఉట్టిగా ఉన్నారు వెనక సీట్లన్నీ ఖాళీగా ఉంటే మన సభలో జనం లేరని చెప్పి అనుకుంటారు దయచేసి అర్థం చేసుకోండి ఆ మీడియా వాళ్ళందరికీ అడ్డం లేకుండా మీరు వెనక్కి పోవాలా దండం పెట్టి చెప్తా ఉన్నాం అర్థం చేసుకోండి ప్లీజ్ హలో మీరు నిలబట్టే వల్ల వెనక సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అందరూ కూడా నిలబడే చూస్తున్నారు మీరే అర్థం చేసుకోవాలి దయచేసి అందరూ మీరు తక్కువ లేకపోతే వాళ్ళందరూ కూర్చొని చూస్తారు మీరు నిలబడితే వెనకోళ్ళు ఎట్లా కూర్చుంటారు హలో హలో ప్లీజ్ చెప్పింది అర్థం చేసుకోండి మీకోసమే ఇది వాళ్ళందరూ చూడాలి కదా ఎంతమంది పెద్ద పెద్ద నాయకులందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నది వాళ్ళందరూ చూడాలి మీరు కోఆపరేట్ చేయాలా చిన్నపిల్లల్లాగానే ఆలోచిస్తే అట్లా మీరు కోఆపరేట్ చేయండి మీరంతా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు పాటలు పాడండి ఒకసారి పాటలు హలో జితుబాయ్ ఒకటే పాట అంటే పాడాలి ప్లీజ్ వెనక పక్కన కూడా దయచేసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉద్యమ బిడ్డల చంపిన నిన్ను మేమెట్లొదులుతామో పొంగులేటి సీనన్నతో కలిసి దండై కదిలినమో నీ కుటుంబ పాలన అంతం కొరకు అంత ఒక్కటైనో వంత ఏళ్ళ నీ కౌరవ దండును గంగల గలుపుతమో పొంగులేటి సీనన్నారన రంగములో నా తుంకినాడు రన్నా ఆ రంగం రాజుకుంది రన్నా
నింపా కదిలెను అన్నో కార్మిక కరిషక బంధువు తానై కదం దొక్కిన పొంగులేటిరా వెనకబడిన మన కమ్మము జిల్లకు వెలుగులు నింపా కదిలినరన్నో కార్మిక కరిషక బంధువు తానై కదం దొక్కిన సారథి అన్నో బాల్యములోనే పేదల బాటలు చూసిన నేతన్నో మన పొంగులేటి సీనన్నా అలుపే ఎరుగని యుద్ధానికి సిద్ధమాయరన్నో మన పొంగులేటి సీనన్నా సీననేటి రణరంగములో నా తులసినాడు రన్న రంగము రాజుకుంది రన్న ఖమ్మములో నా కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు రన్న మనకు తిరుగులేదు రన్న అధికార మతంతో ఉన్న బీఆర్ఎస్ బీజేపీపై తిరగబడిన సింహం ఓలే పొంగులేటి ఆ సైన్యం గదిలే అధికార మతంతో ఉన్న బీఆర్ఎస్ బీజేపీపై తిరగబడిన సింహం ఓలే పొంగులేటి ఆ సైన్యం గదిలే కాంగ్రెస్ పార్టీ జెండాలెత్తి కదిలినాడు రన్నో మన అన్న సినన్న మోడీ కేడీ కేసీఆర్కు ఎదురు తిరిగెరన్నో పొంగులేటి సీనన్న పొంగులేటి రణరంగములో నా తులసినాడు రన్న రంగం రాజుకుంది రన్న ఖమ్మములో నా కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు రన్న మనకి తిరుగులేదు రన్న కొరలను తరుమా తొడగొట్టిన పొంగులేటి సైన్యము కదిలింది కొరలను తరుమా తొడగొట్టిన పొంగులేటి సైన్యము కదిలింది సోనియ రాహుల్ గాంధీలో దిలిన అల్లూరి పిల్లంబతడు हेलो 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 इसका आवाज बढ़ाइए भैया हेलो हेलो 1 2 3 चेक हेलो 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 इसका थोड़ा आवाज हाँ और बढ़ाइए थैंक यू ఆపేయండి అమ్మా बीच वाला डिस्टर्ब होते ये मेरा एंकरिंग का है గౌరవ వేదిక పైనటువంటి గౌరవ పెద్దలందరికీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చేసినటువంటి అశేష జనవాహిని ఖమ్మం ప్రియతమ మిత్రులు పెద్దలు సోదరులు సోదరిమణులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఖమ్మం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి తెలంగాణ జనగర్జన ఈరోజు ఈ ఖమ్మంలో జరుగుతున్న సభ ప్రగతి భవన్లో ఉన్నటువంటి కేసీఆర్కి వణుకు పుచ్చుకునే విధంగా కేటీఆర్కి వణుకు పుచ్చుకునే విధంగా జరగబోతా ఉంది. మిత్రులారా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న తరుణంలో ఖమ్మంలో జరుగుతున్న ఈ సభ పెను మార్పులకి శ్రీకారం చుట్టబోతా ఉంది.
కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ గారు సభా ప్రాంగణానికి వస్తున్నారు. ఈ సభ ప్రత్యేకత ఇన్నోవా 28F0909 TS 28F0909 వెహికల్ తీయాలి. రాహుల్ గాంధీ కాన్వాయ్కి అడ్డంగా ఉంది. ఈ సభ ప్రాముఖ్యత మీకు తెలియంది కాదు. సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇవాళ తన స్వస్థలమైనటువంటి ఖమ్మంకి చేరుకున్నటువంటి శుభవేళ. ఒక ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అశేష ప్రజాదరణ పొంది ఇవాళ ప్రజల కోరిక మేరకు, ఖమ్మం పురజనుల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభవేళ. ఈ రెండు ప్రధాన ప్రక్రియలతో సంతరించుకునే ఈ సభ కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ గారు వస్తారు కాబట్టి అంతలోపట కొంతమంది పెద్దలు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేను మా పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా సభకి నమస్కారం అని, ఎవరు పేరు తీసుకోకుండా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ప్రప్రథమగా తెలంగాణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. हेलो हेलो 1 2 3 चेक. हेलो थोड़ा इसका आवाज बास बढ़ा दो उसका थोड़ा सा. हेलो हेलो 1 2 3 चेक. हेलो కొంచెం ఈ బ్యారికేడ్స్ దగ్గర ఉన్న వాళ్ళంటే కొంచెం వెనకకి వెళ్ళనమ్మా. అరచేతుని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడము ఏ విధంగా సాధ్యం కాదో, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదని ఈ ఖమ్మం సభ ద్వారా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ రోజు శ్రీనన్న జాయినింగ్ ఒక దిక్కు, బట్టన్న పాదయాత్ర ఇక్కడ ముగింపు ఇంకో దిక్కు. చూస్తుంటే అడుగడుగున అడ్డంకులు, పోలీసులు అడ్డం పడ్డా, బారికేడ్లు పెట్టినా తొక్కుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క నా కాంగ్రెస్ సైనికునికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా మిత్రులారా. 9 సంవత్సరాల నుంచి తొక్కుతున్నారు. తొక్కి 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 ఇంకా ఆగే పరిస్థితి లేదు. ఇక మేము తొక్కడం మొదలు పెడితే ఏమైతుందో ఈ ఖమ్మం సభ ద్వారా తెలుస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈరోజు మా కార్యకర్తల మీద అడ్డమైన కేసులు, పీడీ యాక్ట్లు పెడతారు, అడ్డమైన కేసులు పెడతారు. 100 రోజులలో 100 సీట్లతో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరెవరైతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరైతే వేధించారో ఎవరిని వదిలిపెట్టాం. బట్టలు కూడా తీసి నడి రోడ్డు మధ్యలో చౌరస్తాలను నిల్చోబెట్టి బెత్తం పట్టుకొని కొడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి ఈరోజు ఆనాడు ఇంద్రం ఇచ్చిన భూములు ఏదైతే ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో కూడా చూసుకుంటే ఇంద్రం ఇచ్చిన భూములను ప్రకృతి వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద, రైతు వనాల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే మా సొమ్ము దోసుకున్నారో వాళ్ళను ఖమ్మం చౌరస్తాలో బొంద పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇక ఎవరు భయపడాల్సిన అవసరం లే. 100 రోజులలో మన ప్రభుత్వం వస్తుంది. శ్రీనన్న చెప్పిండు 100 ఎకరాలు, 5 లక్షల జనము, 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే పింక్ కండువా వేసుకొని పిచ్చి పిచ్చి కూతలు కూసిరో ఆ నా కొడుకులని ఇక వదలమని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి ఖమ్మం సభకు ఇంత భారీగా తరలొచ్చిన ఈ భారీ సునామీని, అదే విధంగా ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్న మిత్రులారా. జై కాంగ్రెస్, జై భీమ్. తెలంగాణ పిసిసి గిరిజన విభాగం అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు. సభకు నమస్కారం. ఖమ్మం పులిబిడ్డలకు నమస్కారం. కేసీఆర్ కు ఎక్కడెక్కడో కారుతున్నది ఇలా ఈ సభను చూసినాక. ఈ సభకు రాకుండా పోలీసులను పెట్టిండు, ఆర్టీఏ అధికారులను పెట్టిండు, 2 వీలర్లను చెక్ చేస్తుండు, ఆటోలను చెక్ చేస్తుండు, ఆర్టీసీ బస్సులు ఇవ్వాలంటాడు, ప్రైవేటు వాహనాలు రావద్దంటాడు. ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా
కేసీఆర్ ను తొక్కుకుంటా వచ్చినటువంటి మీ అందరికీ నా సలాములు. ఇంకా చాలా మంది మన వాళ్ళు వస్తున్నారు. నేను మైపాద్ నుంచి ఈడికి రావడానికి 60 కిలోమీటర్లకు 6 చెక్ పోస్ట్లా. నాకు అర్థమైతే లేదు. కేసీఆర్ నీకు ఎందుకయ్యా భయం? కేటీఆర్ గారు మీకు ఎందుకు ఇంత భయం? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తల్లి కొడుకు, దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ గారు ఈడికి వస్తుంటే ఎందుకు నీకు భయం? ఎందుకంత వణుకు? ఎందుకంటే నువ్వు తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని ఆ అమరవీరుల లక్ష్యం వైపుగా నడిపిస్తలేవు. 200 సంవత్సరాల్లో నిజాం దోచుకున్న దానికంటే 9.5 సంవత్సరాలలో 100 రెట్లు ఎక్కువ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది నీ కుటుంబం. నీళ్ల పేరు మీద దోపిడీ, ఇవాళ ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ. ఎంత స్వార్థం అంటే వాళ్లకు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చివరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాగానే ఆయనే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంత స్వార్థం. ఇది ఖమ్మం జిల్లా, ఇది గిరిజనుల అడ్డా. గ్వార్భాయ్ ఇక్కడ మా ఆదివాసీలు ఒకవైపు, గ్వార్భాయ్ ఒకవైపు ఉంటారు. గ్వార్భియాం సేలేక ఆత్మలో గొర్రోచు. ఇగో ఈ జనం, నేనంటా ఉన్నాను, మోసం చేసినవు నువ్వు. మాట్లాడుతా ఉన్నాడు తెలంగాణలో తండాల్ని పంచాయతీలుగా నేనే చేసినా అని. నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్, తెలంగాణలు పంచాయతీలు చేయాలనే ఆలోచన నీదా? నువ్వు మొదలు పెట్టావా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాదట, ఆయనే కొట్లాడి తెచ్చిండట. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ లంబాడి హక్కుల పోరాట సమితి మా తండాలో మా రాజ్యం అని పోరాటం చేస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తే ఆ సర్వే ఫైన్ నువ్వు అమలు చేసినావు. చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి తెలంగాణను నువ్వు కొట్లాడితే సోనియా గాంధీ ఇయ్యలేదంటే తండాల్ని పంచాయతీలుగా సాధించి లంబాడి జాతి కదా నువ్వెట్టిచ్చినావు. నీకెట్లా క్రెడిట్ దక్కుతుంది? అందుకంటే అంటూ ఉన్నాను, ఇవాళ గిరిజనుల్ని మభ్య పెడతా ఉన్నాడు, దళితుల్ని మభ్య పెడతా ఉన్నాడు, బీసీల్ని మభ్య పెడతా ఉన్నాడు. ఇవాళ అమరవీరులను 1200 మంది చచ్చిపోతే 550 మంది కుదించిన దుర్మార్గుడు ఈ కేసీఆర్. అందుకనే ఈ ప్రభుత్వం కూలాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి. వరంగల్లో రాహుల్ గాంధీ గారు ఒక్కటే మాట చెప్పాడు, ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్ర పాలన కొనసాగాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, మీ కలలను నెరవేరుస్తుందని చెప్పాడు. అదే మాటను అమలు చేద్దాం. అందుకనే ఇవాళ పొంగులేటి గారు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. 1360 కిలోమీటర్లు నడిచి మన సిఎల్పి నాయకులు గారు వస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ ను తొక్కుకుంటా మీరంతా ఇక్కడికి వచ్చారు. మన నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దాం, ఖచ్చితంగా ప్రజాపాలన తెచ్చుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం బిడ్డలకు మరొకసారి పాదాభివందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రీకాంత్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, పెద్దలు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకి, అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాక్షస సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా చుట్టుపక్కలంతా కూడా బ్యారికేడ్లు పెట్టినా, పోలీసు అడ్డుకట్టలు వేసినా, పోలీసు చెకింగ్ పాయింట్లు పెట్టినా, చెక్ పోస్టులు పెట్టినా, తూటాలు చూపించినా, లాఠీలు చూపించినా, అన్నిటినీ దాటుకొని ఖమ్మం గుమ్మాన్ని ముద్దాడిన కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఆ రోజు మన దివంగత ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అనేక కష్టాల్లో ఉంటే మహాప్రస్థానం పాదయాత్రతో ఈ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఆ రోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ మన ప్రియతమ నాయకుడు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ బట్టి విక్రమార్క గారు కూడా ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి నుంచి ఖమ్మం జిల్లా వైరా రోడ్డు వరకు కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1300 కిలోమీటర్లు నడిచి పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క కష్టాలను తెలుసుకొని మరొకసారి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి కంకణ బద్దులైనందుకు బట్టి విక్రమార్క గారికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కాంగ్రెస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోతున్న కొత్తగా చేరబోతున్న నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వారి మిత్ర బృందం కానీ వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క విశిష్టతను ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి లక్షలాది మంది కార్యకర్తల్ని నాయకులను అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీలో దళిత బహుజన గిరిజన మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరు. వేదిక పైన పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, ఖమ్మంలో ఉన్న ఖమ్మం ప్రజానికానికి అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో గుబులు మొదలైంది. మా కాంగ్రెస్ శ్రేణులు ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి ఇక్కడికి రానికి ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆపే ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ, ఈ వేదిక పైకి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీకు సీనన్న రేవంత్ అన్న అవసరంలే. బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఐ నాయకులము రేపు పొద్దున నువ్వు రోడ్ ఎక్కి తిరిగితే నిన్ను అడ్డుకుంటాము. ఏదైతే ఇబ్బంది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నువ్వు కలుగజేసినావో రేపు పొద్దున బిడ్డ నువ్వు హైదరాబాద్ నడిబొట్టున ఏ రకంగా నువ్వు తిరుగుతావో ఇది కాసుకో, ఇది మా సవాల్ అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే. కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ చేసిర్రు. అరే నాయనా, పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టంటే దానిపైన పోరాటం చేసిన నా పైన, మా యువజన కాంగ్రెస్ సోదరుని పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. 8 సంవత్సరాలకెళ్ళి విద్యార్థుల పైన, నిరుద్యోగుల సమస్యల పైన పోరాటం చేస్తే 68 కేసులు పెట్టి 18 జిల్లాల మా తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన పోరాటం చేసే విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టారు. విద్యార్థులారా, యువకులారా, నా యువ సోదరులారా, యువ సైనికులారా, సమయం ఆసన్నమైంది. మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పేల్చే తుపాకీ బుల్లెట్ల లెక్క ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగి కంకణ బద్దులై మనం బాధ్యత తీసుకొని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అరాచక పాలన పైన వడ్డీతో సహా రాబోయే ఎన్నికల్లో మనమందరము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి ఖమ్మంలో 10కి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసి తెలంగాణలో 80కి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత గారిని మాట్లాడుతుందిగా కోరుతాము. నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, అందరూ సీనియర్ నాయకులు, ఈరోజు ఇక్కడికి వచ్చిన చెల్లెన్లు, సోదరులు, సోదరుమణులకు అందరికీ నమస్కారం. ఈరోజు సగభాగంగా ఉన్న 51% మహిళలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేస్తూ ఈరోజు మా రైట్ కించపరుస్తూ మహిళా మంత్రిని కూడా ఫస్ట్ క్యాబినెట్లో చేయకుండా మమ్మల్ని అవమానించాడు కేసీఆర్. ఈరోజు ఇదే కాకుండా ఒక బంధువు తప్పిస్తే ఏ బంధువు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మా తల్లి సోనియా గాంధీ గారు బంగారు తెలంగాణ చేసి బంగారు తెలంగాణ బిడ్డలందరి గుండెల్లో ఉన్న మా తల్లి తెలంగాణకి ఈరోజు 51% మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టమని చెప్తున్నాను. ఇదే కాకుండా మహిళా రక్షణలో కూడా ఫెయిల్ అయింది. ఈరోజు పోలీసులందరూ కూడా పొలిటికల్ ఏజెంట్ లాగా బిహేవ్ చేసి మహిళా రక్షణ గాలికి వదిలేశారు. మరి ముఖ్యమంత్రి కానీ, కేటీఆర్ కానీ, మరి కల్వకుంట్ల కవితకే కానీ ఆయన ఇంట్లో ఒక్క బిడ్డ ఉంటే ఆ ఒక్క బిడ్డ ఉద్యోగం పోయిందని బాధపడ్డాడు. కానీ ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. మన పిల్లలందరికీ కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా నిరుద్యోగులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు. కాబట్టి చెల్లెళ్ళందరూ, తమ్ముళ్ళందరూ ఆలోచించాలి. మనకు బీసీ బంధు బిచ్చం ఇవ్వట్లేదు, మన డబ్బులు దోసుకు తిని ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జిఎస్టీ వ్యాట్ రూపకంగా మన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులన్నీ మనకిస్తున్నారు. ఖచ్చితంగా డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఈరోజు తిరుగుతూ ప్రతి ధరల పైన కూడా మేము పోట్లాట చేస్తున్నాం. ఈరోజు టమాటా వచ్చి 120 రూపాయలు ఉంటే సిగ్గులేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వదిలి బయటికి రాలేదు. 120 రూపాయలు ఉంటే 2015 నుంచి సబ్సిడీ నియంత్రణలో పెట్టాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు తాక్కుంటూ ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఈరోజు మరి ముఖ్యమంత్రి బిడ్డకు సిగ్గు లేదా అని అడుగుతున్నా. కల్వకుంట్ల కవిత నిద్రపోతుందా? లిక్కర్ స్కామ్లో ఉంటే ఒత్తాసు బలికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆమెకు పెద్దపీట వేసి ఈరోజు ఆమె ఎక్కడ కూడా ఆమె ఈ కేసులో లేదని చెప్పింది. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే దొంగలు. వాళ్ళెవ్వరిని కూడా ఈసారి నమ్మే విధానంగా ప్రజలు నమ్మొద్దు అని చెప్తున్నాను. ఈరోజు మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఎన్ని డబ్బులు పంచినా హస్తం గుర్తుకు ఓటేసి మళ్ళీ కూడా సోనియా గాంధీ గారి కళ నెరవేర్చాలని ఈ స్టేజ్ విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, యూత్ కాంగ్రెస్ మిత్రులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మిత్రమా, ఈరోజు పొద్దుగాల వస్తుంటే ఖమ్మం చుట్టూ ఒక వలయాన్ని సృష్టించిండ్రు. బారికేడ్లతో వలయాన్ని సృష్టించి పోలీసులను బందోబస్తు పెట్టిండ్రు. మిత్రులందరికీ ఈరోజు ఒకటే చెప్పినాం, బారికేడ్లను బద్దలు కొట్టండి, అవసరమైతే అంటు పెట్టండి, ఎంత దూరమైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. ఆడెవడో హైదరాబాద్లో ఎట్టోడు చెప్పిండని ఈడో గుడ్డోడు మొత్తం ఆపుతున్నాడు మన ప్రజలని. బిడ్డ ఖబర్దార్, పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు పెట్టుకో, రాబోయే ఎన్నికల్లో నీ పువ్వు వలగొట్టడానికి ఖమ్మం కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ అంటే నీకు బతుకునిచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెద్దోనివై ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డు పెట్టాలనుకుంటున్నావు. మీ అందరికీ ముందుగా యువజన కాంగ్రెస్ అనే ఒక కవచం ఉంది, కొట్టుకొని వస్తుంది, గుర్తు పెట్టుకో బిడ్డ, జాగ్రత్త. ఆడెవడో చెప్పిండని ఈడు చెప్తే ఆపడానికి కాంగ్రెస్ వాళ్ళు రాదు. అక్కడ చూడు, కాంగ్రెస్ వాళ్ళు గుట్టలు వేరిపోయినరు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సముద్రం?
ఈ జన సముద్రం ఏ విధంగా వస్తుందో కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాగు దర్శేటట్లుంది ఈరోజు పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే విద్యార్థులందరికీ తెలుసు ఏడుంది మా కేజీ టు పీజీ అని. నిరుద్యోగులందరూ కలిసి వచ్చిండ్రు రాహుల్ గాంధీ గారికి వారి గోడు చెప్పుకోవడానికి. 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి 2018 ఎలక్షన్లో చెప్పినావు. 2018 నుంచి ఈ రోజు వరకు ఎంత అయింది? దాదాపు ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ రోజు వరకు 1,60,000 రూపాయలు అప్పున్నావు. తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 50 లక్షల మందికి 1,60,000 చొప్పున రేపన్నాడు ఇవ్వవలసింది అని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, రేపు ఎవరైనా ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తే మీరందరూ చేయాల్సింది ఒకటే, వాడిచ్చే 5,000 10,000 కాదు, మాకు 1,60,000 రూపాయలు ఇయ్యి, ఆ తర్వాతనే ఓటు అడుగు అని చెప్పి ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్త కానీ టీఆర్ఎస్ నాయకులు మీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా బిడ్డ 1,60,000 నాకి, ఆ తర్వాతనే ఓటు అడుగు, ఆ తర్వాత వరకు మీకు ఓటు అడిగే అర్హత లేదు అని చెప్పి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. లేకపోతే కొత్త సంచులు చేసుకొని పైసల సంచులతో మీ ముందుకు రాబోయే టీఆర్ఎస్ గూండాలను మరొక్కసారి తరిమి కొట్టి ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. బట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ జాయినింగ్ కార్యక్రమానికి లక్షలాదిగా ఇచ్చిన ప్రజలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ సుహేల్ గారు. सैनशीन पे तशरीफ़ फरमा मोहज़्ज़िज़ हज़रात, खासतर बोज़रा जूजी जी और यहाँ जमा हुए तमाम खम्मम के कांग्रेस के साथ जुड़ने वाले मेरे तमाम अजीज़ दोस्तों, 9 साल से आप टीआरएस को बीआरएस में बदलते हुए देखे। ये अपने नाम से वफादार नहीं थे, आपसे हमसे क्या वफादार करेंगे। ये नाम बदलकर बीआरएस पार्टी बनाने वाले 6 महीने के अंदर आप सबको उनको सबक सिखाना होगा। पिछले 2014-15 में 1.5 लाख के करीब फॉर्म लिए माइनॉरिटी लोन्स के लिए, पर आप देखे किसी को नहीं दिए। और अभी हाल में 2,50,000 के करीब एप्लीकेशंस लिए, मगर वो भी अभी तक नहीं दिए। ऐसे कई वादे टीआरएस के बीआरएस के आपके हमारे सामने हैं। अब मौका है इनको सबक सिखाने का। भट्टी जी पिछले 6 महीनों से जो पदयात्रा कर रहे हैं, आपके अपने भट्टी जी जो यहाँ पर आप उनका खैर मकदम करने के लिए जमा हुए, और साथ ही श्रीनिवास रेड्डी जो कांग्रेस ज्वाइन कर रहे हैं, मैं उनको माइनॉरिटी डिपार्टमेंट के तरफ से खुशामदीद करता हूं और उनके तमाम साथियों को खुशामदीद कहता हूं। आप हम सब मिलकर 6 महीने के अंदर बीआरएस को सबक सिखाने के लिए हमारे पास बहुत ही अच्छा मौका है। आप सबसे गुजारिश है कि टीआरएस केसीआर को जगह बताए। शुक्रिया। సేవాదళ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం. సభకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పొంగులేటి శ్రీనివాసరావు గారికి స్వాగతం పలుకుతూ వారికి సేవాదళ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ మాతో కృషి చేయాలని కోరుకుంటూ, మనం ఒక గట్టిగా
ఇక్కడి నుంచి ఒక స్లోగన్స్ ఇద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, బట్టన్న నాయకత్వం, బట్టన్న నాయకత్వం, జై హింద్. ఒక పాట పాడాల్సిందిగా కళాకారుల బృందాన్ని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఖమ్మం జిల్లా అంటేనే విప్లవాల గడ్డ, విప్లవాలకు పురుడోసుకున్నటువంటి గడ్డ మీద ఈరోజు కాంగ్రెస్ జెండాలు ఎగరడం అనేది చాలా గొప్ప విషయం. అంతేనా కాదా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరి ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఖమ్మం రా తెలంగాణ గుమ్మం రామ్. అంతేనా? విప్లవాలకు వీర చరితకు పుట్టి నిల్లురా ఖమ్మం రా. అటువంటి గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డని మనం ఈ రోజు ఆస్వాదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నదలే నీ కాంగ్రెస్ జెండా. పాడదామా, వేద్దామా? ఒకసారి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నదలే నీ కాంగ్రెస్ జెండా. ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా, ఎదురన్నదలే నీ కాంగ్రెస్ జెండా. పొంగులేటి సీనన్న పట్టిన జెండా, పొంగులేటి సీనన్న పట్టిన జెండా, కళ్ళ మల్ల గుండ గుండ ఎగిరిన జెండా. ఎగిరింది ఎగిరింది
ఎగిరింది ఎగిరిందా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నదలా నీ కాంగ్రెస్ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నదలా నీ కాంగ్రెస్ జెండా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నదలా నీ కాంగ్రెస్ జెండా జలా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నదలా నీ కాంగ్రెస్ జెండా జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఎగిరింది ఎగిరిందా ఎగిరింది ఎగిరింది గెలుపు జెండా ఎదురన్నదలా నీ కాంగ్రెస్ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు అసలాటనే మొదలంటున్నాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మిత్రులందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు మనం ఎదురుస్తున్న రాహుల్ గాంధీ గారు హెలికాప్టర్లో ఇప్పుడు దిగినారు. ఒక 10 నిమిషాల్లో వారిక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత ముఖ్యమైన సభ మొదలవుతుంది కాబట్టి అంతలోపు కొంతసేపు మాట్లాడాల్సిందిగా పెద్దలు మాజీ బీసీ అధ్యక్షులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారిని కోరుతాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి సభకు నమస్కారం అని మాత్రమే చెప్పమన్నారు. తూచా తప్పకుండా చేసే వాళ్ళలో మీతో పాటుగా నేను ఒకనే. సోదర సోదరిమణులకు ఈ అశేష జనవాహిని మీ అందరికీ మీడియా మిత్రులకు ఈ సాయంకాలపు నమస్కారాలు. ఈ సోదర సోదరిమణులు ఇంత పెద్ద ఎత్తున ఈ గడ్డ మీద ఈరోజు సమావేశం కావడానికి, రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని వినడానికి, ఈ దేశ చరిత్రను మార్చడానికి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన భారత్ జోడో యాత్ర, హాత్ సే హాత్ జోడో యాత్ర, ఇప్పటి పీపుల్స్ మార్చ్, వీటన్నిటినీ సమీక్షిస్తూ ప్రజల ముందుకు వెళ్ళి ఈ దోపిడీ ప్రభుత్వాలను కూలగొట్టడానికి, గుణపాఠం చెప్పడానికి చేసే ప్రక్రియలో మీరంతా వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలను తెలియజేస్తా ఉన్నా. ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్కు అడ్డ. ఇది కేవలం యతిప్రాసల కోసం మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కనుక తీస్తే కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఇంతకుముందు అన్డివైడెడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుంచి పరిపాలనా అధ్యక్షుడైన ముఖ్యమంత్రిగా ఇక్కడి వాస్తవ్యులు వెంగళరావు గారు మీకు తెలియంది కాదు. ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం చేసే భాగంలో ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం. అయ్యా, నేను ఇంతకుముందు ఎవరో అడిగితే చెప్పాను, ఏమని అడ్డంకులు పెడుతున్నారు అంటే, ఒక్క మాట నిజం, వినాశకాలే విపరీత బుద్ధి అని.
తీరా నష్టం జరిగే సమయంలో విచక్షణ పోతుంది. కేసీఆర్ గారు ఈ కొంగ జపం నక్కజెత్తులు రాజకీయాల కోసం, అధికారం కోసం, దోచుకోవడం కోసం ఇది కొనసాగదు అనే మాట తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఏ నినాదాలతోటైతే, ఏ విషయాలతోటైతే అధికారం కోసం ప్రయత్నం చేశాడో ఏ ఒక్కటి కూడా నిలుపుకోకుండా, నేను మామూలు విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఏ స్లోగన్ అయితే ఉందో, ఏ నినాదం అయితే ఉందో, నీళ్లు, నిధులు, నియామకాలు. అయ్యా కేసీఆర్ గారు, నీది వేరే భాష నాకు రాదు, కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చేతనైతే చర్చకు వస్తారా? నీళ్ళ మీద కానీ, నిధుల మీద కానీ, నియామకాల మీద కానీ. మీరు నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే కృష్ణానది నీళ్ళ మీద ఛాలెంజ్ చేస్తే 5 గంటల 45 నిమిషాలు మీడియా ముందు ఓపెన్ గా డిస్కస్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని అడుగుతున్నాను. ఇవాళ మీరు ఎవరికి దొరకకుండా ఫామ్ హౌస్ లోనో, ప్రగతి భవన్ లోనో నక్కజిత్తులతోటి రాజకీయాలు ఆడుతూ ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మరి చేసే కుట్రలు, కుతంత్రాలు ఈ ఖమ్మం మీటింగ్ తోటి మరొకసారి తేటతెల్లమవుతాయి. నీ అవినీతికి, నీ దుష్ట పరిపాలనకు, నీ అప్రజాస్వామిక చర్యలకు, నీ నియంత్రిత పోకడలకు ఖచ్చితంగా వచ్చే అధికారంలో కాంగ్రెస్ రాగానే నీ శేష జీవితం చర్లపల్లి జైల్లోనే. మహేష్ గౌడ్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది మాట్లాడాలంటారు. మనం సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుందాం. ఇవాళ కొత్త కాదు. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. పెద్దలు పొన్నాలని తెలవాలి చెప్తూ, దయచేసి వెనక ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి. ఎవరు కూడా నిలబడడం లేదు. దయచేసి వేదికపై ఉన్న వాళ్ళంతా కూర్చోండి. దయచేసి ఎవరు కూడా నిలబడడం లేదు. మిత్రులారా, వేదికపై ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిలబడడం లేదు. కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి. మిత్రులారా, కొద్ది క్షణాల్లో రాహుల్ గాంధీ గారు మీ ముందుకు రాబోతా ఉన్నారు. నిశ్శబ్దంగా వారు వచ్చినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు రాగానే చప్పట్లతో స్వాగతం పథకాలుగా మీకు విజ్ఞప్తి చేస్తూ కొద్ది క్షణాలు వారు ఇక్కడికి వస్తారు. సిద్ధంగా ఉండాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక పైన కూర్చొని దయచేసి ఎవరు నిలబడదు. మలయాళం, తెలుగు, ఉర్దూ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, కశ్మీరీ. ఎన్ని భాషలెన్నెన్ని యాసలు, ఎన్ని ఆశలెన్నెన్ని ఊసులు. భిన్న సంస్కృతుల ఖండమిదే, భిన్న సంపదల భాగమిదే. రాహుల్, నీ పాత్ర ఇదే, నీ యాత్ర ఇదే. సకల జనుల సౌభ్రాత్రమిదే, మండ జాతుల గోత్రమిదే. भारत को जोड़ो, भारत को जोड़ो, हम तेरे साथ हैं, भारत को जोड़ो, आगे बढ़ो, राहुल राहुल, हम तेरे साथ हैं, भारत को जोड़ो, आगे बढ़ो. జాతుల మధ్యన గోడలు కట్టే కుట్రలు బద్దలు కొట్టాలి. భారత మాతను నిలువు వ్యూహం పాతర పెట్టాలి. పదాల మధ్యన మంటలు పెట్టే మాయగాళ్ల పని పట్టాలి. మూలవాసులకు, ఆదివాసులకు పూల బాట చూపెట్టాలి. రాహుల్, నీ బంధమిదే, బాంధవ్యమిదే. వందే
తాగే పాలపైన జీఎస్టీ వేస్తే పాపమని కార్పొరేటుకి దేశాన్నే బలివేలం వేస్తే శాపమని మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు భవితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యాంగంతోనే సాధ్యం మన పాట బంద్ చేయండి. స్వాగతాలు తర్వాత చేసుకుందామండి. దయచేసి కూర్చోండి. మీ స్థానంలో మీరు కూర్చోండి. శాలువాల సత్కారం తర్వాత చేసుకుందాం. దయచేసి మీ స్థానంలో కూర్చోండి. శాలువాల సత్కారం తర్వాత ఉంటుంది. దయచేసి వేదిక పైన అందరూ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి కూర్చోండి. మీరందరూ దయచేసి కూర్చోండి. మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి కూర్చోండి. మీరు మీ స్థానంలో ఆశీర్లో అయితే ప్రారంభమవుతుంది, సభ ప్రారంభమవుతుంది. దయచేసి కూర్చోండి. మిత్రులారా, పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారు ఖమ్మం ప్రాంతానికి మీ అందరితో ప్రేమ పంచుకోవడానికి, మా పిల్లలందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చినారు. ఇప్పుడు సభ ప్రారంభం అవుతుంది. నేను మొదటగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా మరో అధ్యక్షుడు పోడెం వీరయ్య గారిని ఇద్దరిని వచ్చి రాహుల్ గాంధీ గారిని సత్కరించాల్సిన కోరుతా ఉన్నాను. ఇద్దరు మాత్రమే రావాలి. దయచేసి మీ మీ స్థానంలో కూర్చోవాల్సిన కోరుతా ఉన్నాం. ఇప్పుడు నేను మధు యాష్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఖమ్మం సభలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మీ అందరి ప్రీతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో
చేరుతున్నటువంటి శుభ తరుణం. బట్టి గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. సిఎల్పి నాయకులు బట్టి గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇప్పుడు మధు యాస్కి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పేర్లు చదువుతారు. వారికి రాహుల్ గాంధీ గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తారు. మధు యాస్కి గారు. వేలాదిగా తరలి వచ్చిన ఖమ్మం జిల్లా, మిగతా తెలంగాణ జిల్లాల తరలి వచ్చిన ప్రజానీకానికి చేతులొచ్చి నమస్కరిస్తూ, వేదిక మీద మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారి తనయుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఖమ్మం గడ్డపైకి భద్రాద్రి రాముడు విరసిల్లిన ఈ ప్రాంతానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినాక 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న దోపిడీ, దగ, మోసపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చరమగీతం పాడడానికి తరలి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు, ప్రజలకి స్వాగతం పలుకుతూ 4000 కిలోమీటర్లు ఈ భారతదేశాన్ని, మన ప్రియత దేశాన్ని జోడించడానికి కొరకు అటు బీజేపీ పార్టీ భారత్ తోడో అంటే భారత్ జోడో కార్యక్రమంతో ఎండనక వాననక ఎలుపెరగక 4000 కిలోమీటర్లు ప్రాణాల కొద్దీ పాదయాత్ర చేసి భారతదేశం యొక్క సౌభాతృత్వాన్ని, ప్రేమని పంచడానికి కొరకు చేసిన యాత్రని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ముద్దు బిడ్డ, ఖమ్మం బుల్లోడు, నా కాలేజ్ మిత్రుడు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఇది పాదయాత్ర ముగింపు సభ కాదు, ఈ 9 సంవత్సరాల అరాచక ప్రభుత్వానికి చరం గీతం పాడడానికి ఇది ప్రారంభ సభగా ఇక్కడ పాదయాత్ర ముగిస్తూ రాహుల్ గాంధీ గారి ఆదర్శంతో నాయకత్వాన తెలంగాణలో నెలకొన్న ప్రజా కంటక పరిపాలన అంతమొందించడానికి కొరకు పాదయాత్ర ముగింపు. ఇది ముగింపు కాదు సోదరులారా, ఇది యావత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మిగతా అగ్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇవాళ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ థాకరే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రతినభూని గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజలు, ఖమ్మం ప్రజలకి నమస్కరిస్తూ ఈ పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన మీ అందరికీ చేతులొచ్చి నమస్కరిస్తూ, వ్యాపారం కొరకు రాజకీయాలకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ తన వ్యాపారాన్ని వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారి, ఖర్గే గారి నాయకత్వాన సోనియమ్మ ఒక తల్లిగా బిడ్డల ప్రాణత్యాగాలని గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేసినది. వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ రాష్ట్ర మరొక్కసారి పునర్నిర్మాణం కొరకై, మన బిడ్డల, ఇక్కడున్న వేలాది మంది బిడ్డల భవిష్యత్తు కొరకై నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో, ఖర్గే గారి నాయకత్వాన
చేయి కలుపుతానని చెప్పి సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఖమ్మం ముద్దు బిడ్డ పొంగులేసి శ్రీనివాసరెడ్డి గారికి వారు పార్టీలో చేరుతున్నందుకు ఆదర స్వాగతం. కాంగ్రెస్ కుటుంబానికి స్వాగతం. వారిని పెద్దలు రాహుల్ గాంధీ గారు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. వారితో చేరుతా ఉన్న జడ్పీ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోరం కనకయ్య గారు. రానియండి కనయ్య గారు త్వరగా వచ్చేసేయండి. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, మువ్వా విజయబాబు గారు, మాజీ ఎమ్మెల్సీ మా నిజామాబాద్ వాస్తవ్యులు నర్సారెడ్డి గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, పిడమర్తి రవి గారు, పద్మావతి రవి గారు, బొర్ర రాజశేఖర్ గారు, తల్లూరి బ్రహ్మయ్య గారు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు, డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, కోడూరి సుధాకర్ గారు, ఊగంటి గోపాలరావు గారు, బానోత్ విజయబాయి గారు, జారి ఆదినారాయణ గారు, డాక్టర్ కోటా రాంబాబు గారు, సుగతాన్ని జైపాల్ గారు, తోటా సుజాతారాణి గారు, డాక్టర్ రాజా రమేష్ గారు, కొత్త మనోహర్ రెడ్డి గారు, మనుబోయిన రఘునంద యాదవ్ గారు, ఝాన్సీ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు. వీరితోటి మాజీ ఐఏఎస్ అధికారి డివి రావు గారు కూడా ఇవాళ పార్టీలో చేరుతున్నారు. అట్లాగే పాపిరెడ్డి గారు, ఎక్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ అయిన పాపిరెడ్డి గారు కూడా పార్టీలో చేరుతా ఉన్నారు ఇవాళ. వీరే కాకుండా సమయానుకూలంతో వందలాది మంది ప్రజాసేవలో వివిధ స్థాయిలో ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన వాళ్ళు, లోకల్ బాడీలు ఎన్నికైన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు చేరుతా ఉన్నారు ఇవాళ. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలుకుతూ తెలంగాణలో నెలకొన్న చీకటి రోజులు తొలగించడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన చేయి కలుపుతూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం నుంచి ఎన్నికై పార్లమెంట్ సభ్యురాలుగా, మంత్రివర్యురాలుగా ఎన్నో సేవలు అందించిన గౌరవనీయులు రేణుకా చౌదరి గారు కూడా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి తీసుకురావడం జరిగినది. వారితోటి జిల్లా యంత్రాంగానికి, కాంగ్రెస్ నాయకత్వానికి కూడా ఆదర స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. దండలు వేసుకున్న వాళ్ళు వెనకాలకి వెళ్ళి కూర్చోవాలని మనవి. మిత్రుల దండలు వేసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేయండి. సభ మొదలైంది. మిగతా పెద్దలకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పుతారు. సమయానుబాలంతో పాటలు చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూనే వెనక్కి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. మిగతా పెద్దలందరి వల్ల చేరిన వాళ్ళందరికీ కూడా పార్టీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పి స్వాగతంగా ఆహ్వానిస్తారు. మీరందరూ కూడా మాకు ఇంపార్టెంట్ నాయకులే, అందరూ కూర్చోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం కొరకై గజ్జగట్టి 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శరీరంలో బుల్లెట్ ఉన్నా కూడా తెలంగాణ ప్రజల కొరకై పాటనయ్యి తన ప్రాణాన్ని కూడా ఈ ప్రాంతానికి అంకితం చేస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారిని తన సొంత బిడ్డగా, అమ్మ సోనియమ్మని గౌరవంతో కలిసి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీతోటి నేను చేయి కలిపి ఉంటాను, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షణ కొరకై అది సాధ్యం రాహుల్ గాంధీదేనే అనుకుని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన
ఇవాళ గద్దరన్న గారు వేదిక రావడానికి ఆదరణీయ స్వాగతం పలుకుతూ ఈ సమావేశంలో ఇక ముందు కార్యక్రమం మొదలవుతుంది. మిత్రులారా, మీ అందరితో ఒక మనవి. తెలంగాణ రాష్ట్రానికి కొరకై ప్రాణాలు అర్పించిన అమరులకు సాక్షిగా వాళ్లకు నివాళులర్పిస్తూ ఖమ్మం జిల్లా మలి ఉద్యమంలో కూడా రవీందరయ్య యొక్క నిరాహార దీక్షతో మొదలై ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుంది. 14లో 18లో కాంగ్రెస్ పార్టీ చేయిని రణరంగంలో నిలిచింది. మరొక్కసారి ఖమ్మం ప్రజలకి యావత్తు కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రాజకీయం అధికారం కొరకు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా ప్రజాసేవకై అంకితం ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన వేలాది మంది సోదరులకు నా విజ్ఞప్తి, రాహుల్ భయ్యాకి ద్వారా తల్లి సోనియా అమ్మకి ఒక తల్లిగా బిడ్డల ప్రాణత్యాగాలు గుర్తించి ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల గుర్తుగా ఇచ్చిన హామీ నిలబట్టి రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా అమ్మకి ఈ వచ్చే సాధారణ ఎన్నికలలో రాహుల్ భయ్యతోటి మీరందరూ కూడా కరతాళ దండతోటి చేతులతో ఒకసారి ఈ వచ్చే ఎన్నికలలో ప్రజాకంటక పరిపాలన కొనసాగిస్తున్న దుర్మార్గ పరిపాలన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని అంతమొందించి మన బిడ్డల భవిష్యత్తు కొరకై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన సోనియా అమ్మకు కృతజ్ఞత తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తీసుకొస్తామని చెప్పి ఒకసారి చేతులెత్తామని చెప్పి ఇక్కడున్న వేలాది ప్రజలకు అభ్యర్థిస్తూ రాహుల్ గాంధీ గారికి, రాహుల్ భయ్యకి మనం విశ్వాసం కల్పిద్దాం, చేయి కలుపుదాం. సోనియమ్మ కళ ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది. ఆ భవిష్యత్తు నిర్మాణానికై ఇవాళ గద్దారన్నతోటి వేలాది కళాకారులు వచ్చిన అందరినీ కూడా కాంగ్రెస్తో కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఈ సభని ముందుకు నడిపించడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ నాయకుడు ఆర్ సురేందర్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా వచ్చున్నారు. మిత్రుడు వ్యాపారం వదిలి రాజకీయాలకు వచ్చు ప్రజాసేవకుల కొరకై ఖమ్మం ముద్దుబిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యుడు సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడమని చెప్పి స్వాగతంగా ఆహ్వానిస్తున్నారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మనందరి అభిమాన నాయకులు, భావి భారతదేశానికి దిక్చూసి మనందరం దీవించిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ భావి భారతదేశానికి ప్రధాన మంత్రిగా రానున్న రాహుల్ జీ, వేదిక మీదున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా మరొక ముఖ్య అతిథి తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఠాకూర్ గారు, ఠాక్రే గారు, అదే రకంగా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రేణుకా చౌదరి గారు, సంబాని చంద్రశేఖరరావు గారు, ఇంకా వేదిక మీద అతిరథ మహారథులు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నవారు, వారందరికీ వారితో పాటుగా ప్రత్యేకంగా నాకు తెలిసి 3వ పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులుగా ఉన్న వ్యక్తులు ఈ దేశంలో ఇంకా ఒక్కళ్ళో ఇద్దరో బ్రతికి ఉండి ఉంటారు. అటువంటి వాళ్ళలో రామసాయం సురేందర్ రెడ్డి గారు, ఎందుకంటే వారు 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా 4 పర్యాయాలు శాసన సభ్యులుగా ఉన్నారు. వారికి
ఇంకా వేదిక మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారందరికీ అదే రకంగా హనుమంతరావు గారు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు, నా కష్టంలో సుఖములో సీనన్న నీ వెనక మేమున్నాము అని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అండదండలుగా ఉన్న నా కుటుంబ సభ్యులు. ఎందుకు చెప్తున్నాను అంటే సుమారు వారం రోజుల నుంచి ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమున్నామన్నా నీకు అండగా అని చెప్పి ప్రతి మారు మూల గ్రామం నుంచి ఇక్కడికి లక్షలాది మందిగా విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నేషనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు, స్టేట్ వారు ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని 6 దశాబ్దాల పైన తెలంగాణ బిడ్డల పోరాటం చేస్తే ఎవరు సాహసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీజీ 2014లో తెలంగాణ బిడ్డల ఆత్మ అభిమానాలని, తెలంగాణ బిడ్డల కోరుకుంటున్న దాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని సోనియా గాంధీ అమ్మకు కూడా తెలుసు. అయినా అనేక మంది యువకుల బలిదానం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో జరగొద్దు అని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, టక్కరి మాటలు చెప్పి 2 పర్యాయాలు తెలంగాణలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిచారు. చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మాటలకే పరిమితం అయ్యారు తప్ప చేతల రూపంలో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసింది ఏమీ లేదు. రైతుల పక్షపాతినని చెప్పారు, రైతులని రాజును చేస్తానని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరగనన్ని సుమారు 8,000 మంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి. 2014 మేనిఫెస్టోలో రైతు రుణాలు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు. 2018లో చెప్పారు. కానీ ఆ రైతు రుణాల మాఫీని చేయలేదు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి ఆధ్వర్యంలో మొన్న వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేశారు. రైతుల డిక్లరేషన్ ప్రకటించారు. తప్పకుండా మీ అందరి దీవెనలతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా తప్పకుండా డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది. అంతేకాదు అనేక మంది యువకులకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2018లో నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తారని చెప్పారు. కానీ ఏ ఒక్కళ్ళకి ఉద్యోగము ఇవ్వలేదు. ఏ ఒక్కళ్ళకి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. అంతేకాదు ఇదే సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల మీద, యువత మీద ఒక డిక్లరేషన్ ప్రకటించిన మాట మనకు తెలియంది కాదు. నా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా యువతకి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో తప్పకుండా కూడా నెరవేరుస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. అంతేకాదు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాను? సుమారు 6 నెలల తర్వాత, అంటే జనవరి 1, 2023 జనవరి 1 నుంచి 6 నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం. అనేక ప్రాంతాలు తిరిగాం, అనేక సంఘాలను కలిశాం, అనేక మతాలు, అనేక కులాలను కలిశాం. కలిస్తే యావత్ ప్రజలది ఒక్కటే తీర్పు. అన్నా, వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయం వెనుక లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే. ఏ వేదిక మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు. మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు. ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా గ్రాఫ్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం. ఎవరవునన్నా కాదన్నా
ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరికీ అభిమాన నాయకులు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మనందరం శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ బట్టి విక్రమార్క గారు కూడా అద్భుతంగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుమారు 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వారిని కూడా ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. చిట్ట చివరగా మన ఆశయం, మన లక్ష్యం, మన ఆలోచన అంతా ఒక్కటే. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధికార మదముతో, అధికారం ఉంది కదా అని అహంకారంతో ఏదైతే ఎర్రవీకుతున్నారో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని